ఏమండి మీరు పద్మశ్రీ అవార్డు తీసుకునేటప్పుడు ఈ మిలిటరీ యూనిఫామ్ లోనే ఉండాలని కష్టపడి ఉతికి ఇస్త్రీ చేసి తెచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అలా ఆరోగ్యంగా పార్టీకి వెళ్ళొస్తాను మై డియర్ ఓల్డ్ బాయ్. అలాగే వెళ్ళండి యంగ్ మేజర్ గారు. యంగ్ ఆ మాట అనేసరికి అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి పార్టీ ఆలస్యం అయితే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. పదండి. అలాగే అలాగే. హలో, చాణక్య హియర్. నేను 2 టౌన్ ఎస్ఐ సార్. లాకప్ లో ఉన్న ఇద్దరు రౌడీలు స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. అలాగా, నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నాను. ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్. రాణా గారు చేయమన్నారని రంగా గారు చెప్తే చేశాం. ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. ఇందులో ఎవరి బలవంతం లేదు సార్. ఇప్పుడే మీ అబ్బాయి ఫోన్ చేశారు. ఆయనకేదో అర్జెంట్ పని ఉందట. సరాసరి ఎయిర్పోర్ట్ కు వచ్చేస్తాను. వెరీ గుడ్. ఆగండి. అబ్బా ఏమి జానకి నీకు పిచ్చి? పిచ్చి కాదండి, నరుడు చూపుకి నల్లరాయి పగులుతుందంటారు. మీకింత గొప్ప సత్కార్యం జరుగుతుంటే ఎంతమంది దిష్టి తగులుతుందో. ఆంటీ నువ్వు చెప్పింది కూడా ఈ శుభ సమయంలో నువ్వు తుమ్మనవనే. ఏమిటి జానకి అందరూ నవ్వుతుంటే నువ్వు మాత్రం సీరియస్ గా ఉన్నావేంటి? ఎలా నవ్వుతుంది అంకుల్? మీకు జరిగే సత్కారాన్ని కళ్ళారా చూసుకోలేకపోతుందని పొద్దున్న నుంచి దిగులుగా ఉంది. అదే నువ్వేం దిగులు పడక్కర్లేదు. నేను ఒక ఐడియా చెప్తాను. రేపు జరిగే ప్రోగ్రామ్ అంతా టీవీలో రిలీజ్ చేస్తారు. దానికి రేపు సాయంకాలం 5 గంటలకి ఈ సోఫాలో నువ్వు ఇక్కడ కూర్చో, నీ పక్కనే అబ్బాయి అక్కడ కూర్చుంటాడు. నా ఫ్రెండ్ ఆరోగ్యం వాడు కూతురు మీరు ఆ సోఫాలో కూర్చోండి. ఇక్కడ జానకి రేపు ప్రెసిడెంట్ దగ్గర నుంచి పద్మశ్రీ అవార్డు తీసుకోగానే ఆ టీవీలో నుంచే నీ వంక చూసి ఇలా అంటాను, నువ్వు కూడా నా వంక చూసి ఇలా అన్నాను. అప్పుడు తల్లి ఇలా మూసుకోవాలి, అంతే కదా? ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫోన్ చేశాను సార్. థ్యాంక్ యూ. రాణాజీ, కస్టమ్స్ ఆఫీసర్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. గుడ్. హలో, పిలవకుండానే వచ్చావు. ఈవేళ నీకు నేను హోస్టును కాదే. పిలవని పేరంటానికి నేను నీకు గెస్టును కానే. మరెందుకు వచ్చావు? ఎయిర్పోర్ట్ లో పట్టుబడిన నేరస్తులిద్దరు ఆ నేరం చేయించింది మీ ఇద్దరేనని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదిగో కుడివైపు నుంచి 3వ స్విచ్ నొక్కి విను. నీకు ఎడం వైపు నుంచి హార్ట్ అటాక్ స్టార్ట్ అవుతుంది. ఈ నేరంతో మా ఇద్దరికి సంబంధం లేదు సార్. రాణా గారు చేయమన్నారని రంగా గారు చెప్తే చేశాం. ఇది మా ఇష్టపూర్వకంగా ఇస్తున్న వాంగ్మూలం. ఇందులో ఎవరి బలవంతమో లేదు సార్. నాకు హార్ట్ అటాక్ కాదు కదా, కనీసం హెడ్ఏక్ కూడా రాలేదు. ఇప్పుడు ఈ ఆధారాలన్నీ పోలీసులకు అప్పచెప్తే అప్పుడొస్తుంది నీ హెడ్ కు నైలాన్ రోప్, అదే ఉరితాడు. టేప్ రికార్డుల్లో ఉన్న సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా దగ్గర ఓ టేప్ రికార్డు ఉంది, అందులోనూ ఓ స్టేట్మెంట్ ఉంది. విను. నా పేరు రంగా. సంఘ సేవకులైన రాణా గారికి ఈ విషయం తెలియజేస్తే తగు చర్యలు తీసుకునేలా చేస్తారని ఆయనకి వాంగ్మూలం చెబుతున్నాను. ఈ రోజు పద్మశ్రీ బిరుదు పొందడానికి ఢిల్లీ బయలుదేరుతున్న మేజర్ నాగార్జున వజ్రాలను దొంగతనంగా తీసుకెళ్తున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్, దేశం కోసం రక్తాన్ని చిందించిన నా తండ్రిని ఈ దుర్మార్గులు స్మగ్లర్ అంటున్నారు. నీతి కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన నా తండ్రిని ఈ దుర్మార్గులు దేశద్రోహి అంటున్నారు. సారీ మిస్టర్ చాణక్య, నీ తండ్రి డైమండ్ స్మగ్లింగ్ చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. మిస్టర్ చాణక్య, నీ తండ్రి మీద అపవాదు వచ్చినప్పుడు బాధ్యత గల ఆఫీసర్గా కన్న తండ్రినైనా సోదా చేయవలసిన నైతిక బాధ్యత నీ మీద ఉంది. నా మీద రిపోర్టు తెచ్చారు గనక నన్ను నా ఇంటిని సోదా చేసుకోమని చెప్పండి. నేను దోషిని రుజువైతే నా చేతులకు సంఖ్యలు వేయమనండి. అలాగే తన తండ్రిని కూడా సోదా చేసి ఆయన దోషి అని రుజువైతే కన్న తండ్రికి బేడీలు వేయమనండి. అతని నిజాయితీని రుజువు చేసుకోమనండి. ఆల్ రైట్. నా తండ్రి నిర్దోషం తెలిసిన మరుక్షణం నీ చేతులకు సంఖ్యలు వేయటమే కాదు, నీ కీళ్లు విరిచేస్తాను. బి కేర్ఫుల్.
కమాన్. ప్లీజ్ ప్లీజ్, అసలే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మన ఫ్రెండ్ కి కాస్త ఊపిరి ఆడినివ్వండి. ఏమిటో నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మీ అబ్బాయి చాణక్య వస్తాడన్నావు, ఇంకా రాలేదే? అడుగో చాణక్య. అప్పుడే కాదురా, నీ ఘనంగా వీడ్కోలు చెప్పడానికి మొత్తం డిపార్ట్మెంట్ నే తీసుకొస్తున్నాడు. వెల్కమ్ మై డియర్ సన్, వెల్కమ్. సారీ మిస్టర్ నాగార్జున, ఐఎమ్ నాట్ యువర్ సన్ అండ్ యు ఆర్ నాట్ మై ఫాదర్. ఓహో, వీడ్కోలు చెప్పే ముందు చిన్న ఇంటర్వ్యూ. వదులు ప్రశ్న, బదులు రెడీ. పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న తండ్రికి వీడ్కోలు చెప్పడానికి కొడుకు యూనిఫామ్లు ఎందుకు రావాల్సి వచ్చింది? నేను మిలిటరీ యూనిఫార్మ్ లో ఉన్నాను గనక. నో, యు ఆర్ రాంగ్. నువ్వు డ్యూటీలో ఉన్నావు గనక. స్టిల్ యు ఆర్ రాంగ్. సరైన సమాధానం నేను చెప్తాను నాగార్జున. పద్మశ్రీ అవార్డు కోసం ఢిల్లీ వెళ్తున్న నిన్ను ఎవ్వరూ అనుమానించాలన్న ధైర్యంతో స్మగ్లింగ్ చేస్తున్నావని రిపోర్ట్ వచ్చింది. నేను స్మగ్లింగ్ చేస్తున్నాను. ఎస్ మిస్టర్ నాగార్జున, మీరు వజ్రాలు రహస్యంగా తీసుకువెళ్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎస్ సార్, అందుకే మిమ్మల్ని సోదా చేయాలి. మిస్టర్ చాణక్య, మేజర్ నాగార్జున నిప్పు లాంటి మనిషి. నీ డ్యూటీ నువ్వు చేయి. కమాన్, ఫాలో మీ. ఇంకా ఆలోచిస్తారేమిటి సార్? వారు దేశభక్తులు, మీరు డ్యూటీలో సిన్సియర్ ఆఫీసరు. వెయ్యండి సంఖ్యలు. నీతి కోసం ప్రాణాలిచ్చే నా తండ్రిని వీళ్ళు స్మగ్లర్ అంటున్నారు సార్ అని గావు కేకలు పెట్టావుగా. ఇప్పుడేమిటి నీ సమాధానం? మిస్టర్ చాణక్య, వై ఆర్ యూ హెసిటేటింగ్? అరెస్ట్ చేయండి. వెయ్యండి మిస్టర్ చాణక్య. సారీ మై సన్. సంఖ్యలు వేసి ఈ నాగార్జున కొడుకు ఎంత నిజాయితీ పరుడో వాళ్ళకు నిరూపించు. నువ్వు నిజాయితీ పరుడువే నాన్న. ఇవి కన్న తండ్రి వ్యక్తిత్వం తెలిసిన కొడుకు వేస్తున్న సంఖ్యలు కావు. వృత్తి ధర్మం కోసం ప్రాణాలిచ్చే చాణక్య వేస్తున్న సంఖ్యలు. ఐఎమ్ సారీ.